మరి ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్, నమస్తే. చెప్పండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చూశారు చిట్చాట్ లో, ఇవాళ కేటీఆర్ కామెంట్ చూస్తున్నారు. నేను లేట్ వచ్చిన ఇప్పుడు వచ్చిన మీరు అంటే దేని మీద లిక్కర్ వింటున్నా కానీ చెప్తున్నా. అంటే నేను రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు చిట్చాట్ లో కేటీఆర్ మీద. ఆయన డ్రగ్స్ వాడతాడు, కేదార్ తో సంబంధాలు ఉన్నాయి, గంజాయి బ్యాచ్ తో నేను మాట్లాడినా అని ఆయన అన్నారు. ఇవాళ కేటీఆర్ ఈ ముఖ్యమంత్రి హౌలా ముఖ్యమంత్రి ఇటువంటి వర్డ్స్ ఆయన యూజ్ చేశారు. ఎక్కడి వరకు నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు. వారు బాధ్యతలో ఉన్నాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. నీకు ఒకవేళ ఆధారం ఉంటే చర్యలు తీసుకో, తప్పు ఉంటే చర్యలు తీసుకో, అలాంటి చర్యలు. అంతేగాని ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆరోపణలు చేసినట్టు ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? మీరు బాధ్యతలో ఉన్నారు కదా. బాధ్యతలో ఉన్నప్పుడు మీరు తప్పు జరిగితే అవి ఆధారం దొరికితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ ఒట్టిగానే అధికారంలో ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడితే మళ్ళీ అవతలలో ఏం మాట్లాడాల పరిస్థితి. కాబట్టి మీరే చట్టాన్ని కాపాడుతున్న వాళ్ళు చట్ట ఉల్లంఘన మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు? మేము బెల్ట్ షాపులు బంద్ చేస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పారు. ఒక బెల్ట్ షాప్ బంద్ చేసిందా? సరే, ఒక స్పెసిఫిక్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, బెల్ట్ షాపులు బంద్ చేసిందా? బెల్ట్ షాప్ బంద్ చేయకపోను బ్రహ్మాండమైన రేట్లు పెంచి చీప్ లిక్కర్ ను ఇంకా గ్రామానికి మంచిగా పాటలు ఎట్లా పోతున్నాయో షాపులలో అట్లా పోతున్నాయి మున్పట్లాగా. ఏం అచీవ్మెంట్ చేసిందని మీరు అందరికి రాయిపించి ఎట్లా రెవెన్యూ రావాలి, ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అనే దాని మీద మీరు ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉట్టికనే ఫుజులుగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడితే ఏం లాభం ఉంటుంది చెప్పండి? సరే, నేను కేటీఆర్ గారు మాట్లాడింది సమర్థిస్తలేదు, ముఖ్యమంత్రి గారిని అట్లా మాట్లాడండి. కానీ ముందు మీరు బాధ్యతలు ఉన్న వ్యక్తి బాధ్యత రాహిత్యంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా అట్లా మాట్లాడదు. కానీ అట్లా మాట్లాడితే మరి అవతలలో ఏం మాట్లాడాలి? ఇప్పుడు మీరు అనేక అంశాల మీద మీరు ఈ ఇది ల్యాడ్స్ మీద కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అదే అని ఇదే అని ఎన్నో చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ ఆరోపణలు చేసి 2 నెలలు చేసి ఒక్కదాని మీద మీరు చర్య తీసుకునేలేదు. పుట్టిగానే మీరు నువ్వు కొట్టినట్టు నా వాళ్ళని తిట్టినట్టు అన్నట్టు మాట్లాడుకుంటూ పోయి ఈ లూజ్ టాక్ చేయడం వల్ల పబ్లిక్ లో ప్రభుత్వ రాజకీయ నాయకులు అంటే చులకనైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడితే మంచిది అని నా అభిప్రాయం. మీరు ఎన్నికల ముందు మాట్లాడినా ఒక వాగ్దానం అమలు చేస్తలేరు. మీరు లిక్కర్ గురించి కానీ డ్రగ్స్ గురించి మాట్లాడన్నాయా? అధికారం లేదు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, సిటీలో విచ్చలవిడిగా బయటలో వెళ్ళిపోవచ్చు, రిసార్ట్స్ నడుస్తున్నాయి, అనుమతి లేని ఏం నడుస్తున్నాయి అందరికీ తెలిసింది. వాటిని కంట్రోల్ చేస్తలేరు, డబ్బులు వస్తే కాదని చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏది కంట్రోల్ చేసిండ్రు? మీరు ఏం కంట్రోల్ చేసిండ్రు? గత ప్రభుత్వం డ్రగ్స్ లేకపోతే లిక్కరు ఇది చేసిండ్రు అవి చేసిండ్రు అనేకమైన మీరు చెప్తున్నారు. మీరు వచ్చి కంట్రోల్ చేసిండ్రా? మేము ఈ కంట్రోల్ చేసినా రిపోర్ట్ ఇవ్వమనండి, చెప్పండి. గతం కంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మేము ఇది చేసినామని చెప్పండి. మేము కూడా సిటీలో తిరుగుతున్నాం కదా. కాబట్టి ఇట్లా పని చేయకుండా మాట్లాడి ఉట్టినే టైం పాస్ చేసి మీ ఆర్ ఫార్ములా లేకపోతే 6 పాయింట్ ఫార్ములా కాంగ్రెస్ ఏదైనా మొత్తం నిర్వీర్యం చేసి పారేసిండు. దాని మీద అడిగితే అది కాకుండా ఇంకా అన్ని విషయాలు మాట్లాడి ఇప్పుడు ప్రతిపక్షంతో గొడవపడి సమస్యలను పక్కదారి పెట్టించి ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా మార్చి పారేసి ప్రజలకు ఒక వినోదాన్ని పంచుతున్నారు తప్ప మీరు సాధించింది ఏం లేదు 2 ఏళ్ళ అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు చెప్పే దాంట్లో ఒక్క దాంట్లో కూడా మేము నువ్వు చేసిన పక్కా అని చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. సరే, ఒక్కోటి రెండు మేము చేసిన చెప్పే దాంట్లో కూడా అసంపూర్ణం. అది ఏదో కుది గొప్ప చేసింది మామ అనిపించాడు, కథం చేసిండు ఆ రైతుల విషయంలో. కాబట్టి ఈ రకమైన చర్చ అనేది ముఖ్యమంత్రి స్టార్ట్ చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచిది కాదనేది నా అభిప్రాయం. శ్రీధర్ రెడ్డి గారు.